సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక చందనోత్సవం కోసం దేవస్థానం కీలక ప్రకటన చేస్తుంది. ఇవాళ్టి నుంచి బ్యాంకుల్లో టికెట్ల విక్రయాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. 1000 రూపాయలు 300 రూపాయల టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. భక్తులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే టికెట్లు పొంది స్వామివారి నిజరూప దర్శనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని దేవస్థానం కోరింది. ఈ నెల 20వ తారీఖున సింహగిరిపై జరుపు తలపెట్టినటువంటి చందనోత్సవం సందర్భంగా భక్తులందరికీ దర్శనార్థం 1000 రూపాయలు మరియు 300 రూపాయల టికెట్లని జారీ చేయడమైంది. అందులో కొన్ని ఆన్లైన్ ద్వారాను, కొన్ని వాట్సాప్ మనమిత్ర ద్వారాను, అదేవిధంగా మరికొన్ని బ్యాంకుల ద్వారా కూడా టికెట్లను జారీ చేశాం. ఈ రోజు వరకు బ్యాంకుల ద్వారా కూడా మనం సుమారుగా 12,510 టికెట్లని జారీ చేయడమైంది. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా సుమారుగా 10,500 టికెట్లను జారీ చేశాం. రేపు 17వ తారీఖున ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ఆన్లైన్ సౌకర్యం నుండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నందున 1000 రూపాయలు టికెట్లని సుమారు 2,215 టికెట్లు 1000 రూపాయల టికెట్లు, అదేవిధంగా 300 రూపాయల టికెట్లు 3,370 టికెట్లని ఆన్లైన్ ద్వారాను, అదేవిధంగా వాట్సాప్ మనమిత్ర ద్వారా 1000 రూపాయల టికెట్లు 460, అదేవిధంగా 300 రూపాయల టికెట్లు 750ని రేపు రిలీజ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా రేపు తలపెట్టినటువంటి బ్యాంకుల ద్వారా జారీ చేసేటటువంటి టికెట్ల ప్రక్రియ రేపు ఉండదు. దయచేసి భక్తులందరూ గమనించాలి. రేపు బ్యాంకుల ద్వారా ఎటువంటి టికెట్లు జారీ ఉండదు కాబట్టి ఎవరు కూడా బ్యాంకులకు వెళ్ళని అవసరం లేదు. అందరూ కూడా వారు ఆన్లైన్ ద్వారానే ప్రయత్నించుకుని అందరికీ టికెట్లు దొరికే అవకాశం ఉన్నందున అందరూ ఆన్లైన్ ద్వారా లేదా వాట్సాప్ మనమిత్ర ద్వారానైనా టికెట్లను పొందవలసిందిగా భక్తులందరికీ సూచించడమైంది.